హలో గైస్, అయితే నిన్న ఏమైందంటే మా ఫ్రెండ్ ఒక ఆమె ఏం చేసింది, ఒక మాల్కి వెళ్ళింది. షాపింగ్ మాల్కి వెళ్తే ఆడ ఫ్రీ గిఫ్ట్ కూపన్ అని చెప్పి ఒక నెంబర్ ఇచ్చింది అనమాట. ఈమె నెంబర్ తీసుకున్నట్టు ఆడ తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా కరెక్ట్ ఈమె ఇంటికి పోగానే ఫోన్ చేసిరంట. ఫోన్ చేసి మేడం మేడం మీ గిఫ్ట్ వచ్చింది, తొందర రండి 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 అనగానే ఈమె వేసుకుంటూ వెళ్ళిందంట ఆఫీస్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈమెను కూర్చోబెట్టిన తర్వాత ఒక కప్పు సాసర్ ఏదో చిన్న గిఫ్ట్ ఏదో ఇచ్చిరంట. ఇదేంది గిఫ్ట్ అన్నారు, ఇదా గిఫ్ట్ అంటే లేదు మేడం మీకు ఒక ఏమంటారు టూర్కి వెళ్ళడానికి ఏదో ఆఫర్ ఉంది అది అని చెప్పి గంట సేపు కూర్చోట్టారంట. గంట సేపు కూర్చోట్టిన తర్వాత ఆమెను ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసిర్రంటే ఆమె పర్స్లో నుంచి ఆమె డబ్బులు తీసి కట్టేలాగా 10,000 కట్టిందంట. 10,000 కట్టిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత రిలీజ్ అసలు నేను ఎందుకు కట్టినా అంటే ఆమెకు తెలియకుండా ఆమెతో మాట్లాడించి చెప్పించి ఆమెను మొత్తం కన్విన్స్ చేసి 10,000 రూపాయలు కట్టించుకురంటే ఏదో ల్యాండ్ ఉంది అక్కడ అది ఉందని చెప్పి. ఈమె ల్యాండ్ చూడలేదు, బ్రోచరు తెలియదు, ఏం తెలియదు, కానీ 10,000 రూపాయలు కట్టేసింది. అందుకని గాయస్ మీరు ఏం చేస్తారంటే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఫ్రీ గిఫ్ట్ కూపన్ మీ నెంబర్ అసలు ఎవ్వరికి ఇవ్వకండి. అసలు అవసరం ఎవ్వడు మీకు ఫ్రీగా ఏది ఏ బొచ్చు ఇయ్యరు. సో మీరు ఎవ్వరికి నెంబర్లు ఇవ్వకండి. ఏ మాల్స్ కాడికి వెళ్ళిన తర్వాత ఇది గిఫ్ట్ కూపన్ అని అది అని మీ నెంబర్ చెప్పండి సార్. ఎక్కడికన్నా వెళ్ళినాం అవసరం ఏముంది, మన నెంబర్ చెప్పాల్సిన అవసరం ఏముంది, పైసలు ఇచ్చినాం కొన్నాం వచ్చేసినాం అయిపోయింది. అనవసరంగా మీ నెంబర్ మాత్రం ఎవ్వరికి షేర్. వాళ్ళు ఎట్లా చెప్తారంటే మీ గిఫ్ట్ వచ్చింది మేడం, మీకే వచ్చింది మేడం, మనకు కాదు నెంబర్ తీసుకున్న వాళ్ళందరికీ. అయితే ఈ రకంగా ఒక స్కామ్ అయితే జరుగుతుంది. స్కామ్ అంటే స్కామ్ లాంటిదే కానీ స్కామే అది. అయితే పిలుస్తారు, పిలిచిన తర్వాత కూర్చోబెడతారు, అందరికి ఫోన్ చేస్తారు. నెంబర్లు ఎంతమంది డేటా ఉంటే అంతమంది ఫోన్ చేసి పిలుస్తారు. ఆడికి వీళ్ళు పని పాటలు వదిలేసుకుని ఆడికి ఉరుకుతారు. ఉరికిన తర్వాత ఎట్లా వచ్చినాం కదా అని చెప్పి వాళ్ళు ఏసీ రూమ్ వేసి కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత మీ గిఫ్ట్ కూపన్ వచ్చింది మేడం, మీకు టూర్ వెళ్ళడానికి బ్యాంకాకు అది ఇది అన్నీ చెప్తారు. ఇంత ఆఫర్ ఉంది మీకు, ఇంత కడితే చాలు, 5,000 కట్టండి మీకు నెక్స్ట్ వీక్ ఉంది అది చెప్తారు, పైసలు దిగుతారు. ఇది జరుగుతుంది అనమాట. నిన్న నైట్ ఫోన్ చేసి పాపం లబో దిబార్ మొత్తుకుంటుంది. ఇప్పుడు సపోజ్ ఈమె ఏమైనా సైన్ పెట్టింది అనుకో ఆడ మనీ కాంట్ బి రిఫండబుల్ అని చెప్పి ఏదైనా ఉందనుకో ఆడ ఏది పరిస్థితి, డబ్బులు ఎవడియాలి అది అనమాట. మళ్ళీ ఆ డబ్బులు కూడా ఇప్పుడే ఇంబడి నెక్స్ట్ మంత్ వస్తాయి మేడం అనుకో, నెక్స్ట్ మంత్ వరకు కావాలి డబ్బులు. పిచ్చోళ్ళలాగా మీరు గిఫ్ట్ కూపన్ అది ఇది అనగా నెంబర్ అసలు ఎవరికి ఎవడు ఎందుకు ఇస్తాడు, ఎవడు ఎందుకు ఇస్తాడు ఇవి గిఫ్ట్లు చెప్పు, ఎందుకు ఇస్తారు ఎవరైనా గిఫ్ట్లు, మీకు ఎందుకు ఇస్తారు, ఎవడు ఇయ్యాడు గిఫ్ట్లు. సో మీరు జాగ్రత్త ఉండండి, ఎవరికి నెంబర్లు ఏమి ఇవ్వకండి గాయస్, జాగ్రత్త ఉండండి.